హాయ్ ప్రియాంక. హాయ్. బై ద వే నైస్ మ్యూజిక్, చాలా బాగా ప్లే చేస్తున్నారు. హే, నేను మ్యూజిక్ చేస్తానని మీకెలా తెలుసు? బై ద వే హిస్ కార్తిక్, మన మూవీ మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ బ్రో. హాయ్. మా బావ మిమ్మల్ని నమ్మి 5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఇలా కళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తే ఎలా సక్సెస్ అవుతాయి? ప్రొడ్యూసర్ నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు కార్తిక్. నా కళ్ళు లేనప్పుడే లోకం చీకటైపోయింది, కానీ ఇప్పుడు మనుషుల గుణం కూడా చీకటని అర్థమైంది. కార్తీక్, హా ప్రియాంక, చెప్పండి. ఏమైనా డిస్టర్బ్ చేశానా? అబే అలా ఏం లేదు, చెప్పండి, పర్లేదు. కెన్ ఐ కమ్ ఇన్? యా షూర్ షూర్, కమ్. కాఫీ? యా, వెయిట్, ఐల్ ఆర్డర్. అలెక్సా, కాఫీ. సారీ అలెక్సా, ఐ విల్ ప్రిపేర్ ది కాఫీ. నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. ఓకే. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ ప్రియాంక. సారీ టు ఆస్క్ యూ కార్తిక్, ఎందుకంత డల్గా ఉన్నావు? అదా, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా మన పక్కన సపోర్ట్ చేసే మనుషులు లేకపోతే ఇక్కడితో నాగిపోతాం అనిపిస్తుంది. అయినా నా కళ్ళకి ప్రాబ్లం ఉంటే నా టాలెంట్ ఏం చేసింది? నేనేమైనా కలగన్నానా చెప్పు ఇలా ఉండాలని? లేదు కదా. లైఫ్లో అన్నీ ఉన్న వాళ్ళకన్నా నువ్వు చాలా గ్రేట్ కార్తిక్. దేవుడు కొంతమందికి అన్నీ ఇచ్చినా చేతగాని వల్ల ఉండిపోతున్నారు, కానీ నువ్వు మాత్రం ఏదో ప్రూవ్ చేయాలని చూస్తున్నావు. నువ్వు అక్కడే గెలిచావు కార్తిక్. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే ప్రియాంక. మీరు? ప్రియాంక, పక్క ఫ్లాట్లో ఉంటాను. ఎవరు? సౌమ్య. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్, నేను వెళ్తాను. అయ్యో పర్లేదు, ఉండండి ప్రియాంక. ఓకే, నేను వెళ్ళి కాఫీ తీసుకురానా? ఎవరు అమ్మాయి? తన పక్క ఫ్లాట్లో ఉంటుంది. మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, పరిచయమైంది. ఓ అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? రిజెక్షన్ అయింది కదా, నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాను. కాఫీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. రిజెక్షన్ అయినందుకు నాకేం బాధ లేదు, కానీ నాలో లోపం ఉందని రిజెక్ట్ చేశారు చూడు, అదే నాకు నచ్చట్లేదు. వాళ్ళెవరో ఏదో అన్నారని నీ కెరియర్ ఇక్కడితో ఎండ్ అయిపోదు కదా కార్తీక్. ఇట్ జస్ట్ ఎ బ్యాడ్ టైం, నాట్ ఏ బ్యాడ్ లైఫ్ కదా. నీకున్న టాలెంట్కి వాళ్ళ దగ్గర వర్క్ చేయడం ఏంటి అనుకుంటే సరిపోతుంది కదా. గుడ్, చాలా బాగా చెప్పావు. ఇది కాకపోతే ఇంకొకటి, ఇక్కడ మిస్ అయిందంటే ఇంకెక్కడో మంచిది దొరుకుతుందని. డోంట్ గివ్ అప్. థ్యాంక్ యూ ప్రియాంక, కొంచెం ధైర్యం ఇచ్చావు. కార్తిక్, నేను వస్తాను. బాయ్. సౌమ్య, చెప్పు ప్రియాంక. సారీ ఇలా అడుగుతున్నందుకు. కార్తీక్ బై బర్త్ బ్లైండా? లేదు ప్రియాంక, వాడు చాలా యాక్టివ్గా ఉండేవాడు.
ఒక యాక్సిడెంట్ వల్ల వాడి లైఫే మారిపోయింది. యాక్సిడెంట్లో వాడి పేరెంట్స్ని, వాడి చూపుని రెండింటినీ పోగొట్టుకున్నాడు. ఆర్ఫనేజ్ వాళ్ళు బ్లైండ్ పీపుల్కి మ్యూజిక్ నేర్పించడం వల్ల వాడు మ్యూజిషియన్ అయ్యాడు. మరి ఆ రిజెక్షన్ ఏంటి? నా ప్రాజెక్ట్లో మ్యూజిక్ డైరెక్టర్గా చెయ్యాలి, కానీ ప్రొడ్యూసర్ వాళ్ళ బామ్మర్ది బ్లైండ్ అని ఎక్కించి చెప్పి రిజెక్ట్ చేసేలా చేశాడు. ఓకే, బాయ్. సరే బాయ్. కార్తిక్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, పోనీ ఒకసారి ప్రొడ్యూసర్తో మాట్లాడి చూడొచ్చు కదా. మీరు ఎన్ని చెప్పినా వాడికి మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ లేదు. ఓకే, శాండీ ఏంటి ఇక్కడున్నాడు? తను వాడే కార్తిక్ ని ప్రాజెక్ట్ నుంచి తప్పించింది. ఓకే, నువ్వు చెప్పిన ప్రొడ్యూసర్ తనేనా? హ్మ్, తను నాకు తెలుసు సౌమ్య. ఒక్క నిమిషం ఆగు, నేను కాల్ చేసి కనుక్కుంటాను. హ్మ్. హలో శాండీ, హాయ్ ప్రియాంక, నువ్వు కాల్ చేస్తావని అనుకోలేదు. ఒకసారి నేను కలవచ్చా? ఇంతకు ముందు వచ్చావు కదా, ఆ ప్లేస్కి రావా? వస్తున్నా. ఓకే. సర్ప్రైజింగ్, నువ్వు నాకు కాల్ చేయడం, కలవాలి అనడం ఏంటి నీకు విషయం? కార్తిక్ తెలుసు కదా, మ్యూజిక్ డైరెక్టర్. తెలుసు, చెప్పు. తను చాలా టాలెంటెడ్ శాండీ. తన కళ్ళకి ప్రాబ్లం ఉంటే తన టాలెంట్ ఏం చేసింది? ఒక్క ఛాన్స్ ఇప్పించొచ్చు కదా ప్లీజ్. ఓకే, కానీ వాడి గురించి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? మనకి లేని టాలెంట్ మన తెలిసిన వాళ్ళకు ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయడంలో తప్పేముంది? ఓకే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇప్పిస్తాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు శాండీ. 1 నైట్ స్టాండ్ కావాలి. నాకు తెలుసురా నీ బుద్ధేంటో. నువ్వు ఛాన్స్ ఇవ్వడమేంటి? నేనే నీ ప్రాజెక్ట్ చేయను. పద. తన కళ్ళు లేవనే కదా రిజెక్ట్ చేశా? ఆ దేవుడు వాళ్ళకి తీసేసి నీలాంటి వాళ్ళకిచ్చి తప్పు చేశాడు. కళ్ళు లేకపోయినా తన టాలెంట్ ఏంటో తొందరలో చూస్తావు. ఎందుకని మ్యూజిక్ ఆపేయాలనుకుంటున్నావు కార్తిక్? మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఆపర్చునిటీస్ లేనప్పుడు వేస్ట్ కదా. ఆపర్చునిటీ కోసం ఎత్తుక్కోవడం ఎందుకు? నీకు నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు కదా. అదెలా? అర్థం కాలే. చూడు కార్తిక్, ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి ఆపర్చునిటీస్ కోసం వెతుక్కోవడం కంటే నీకు నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడుండే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి నీ టాలెంట్ ఏంటో తెలిస్తే ప్రపంచానికి అదే తెలుస్తుంది. అదెలా? కార్తిక్ వీడియో ఎంత బాగా వచ్చిందో తెలుసా?
ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? సూపర్గా. సోషల్ మీడియాకు ఉండే క్రేజ్ మామూలుగా లేదు. ఓ, నువ్వు ఒక్కసారి క్లిక్ అయ్యావంటే నేను ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్లే పవర్ ఉంది. సో నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, థ్యాంక్స్. రేయ్, కళ్ళు లేని నీకెందుకురా మ్యూజిక్? ఏదన్నా గుడి దగ్గర వాయిస్తే వాళ్ళ సాధన బృందంలో పెట్టుకుంటారు కదరా. నీ దగ్గర చేయడం కన్నా అది చాలా బెటర్ రా. అదొచ్చి ప్రాజెక్ట్ చేయను అంది. ప్రియాంక నువ్వు ఏదో పీకుతామని ఇద్దరు ఛాలెంజ్ చేశారు. నువ్వేం పీకుతావో నేను చూస్తాను. గుడ్డినో కొడక్క.